రాయగిరిదైతే మరీ దారుణం. ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇన్నిసార్లు ఒక్కొక్క ఊర్లోకి వెళ్ళి పోవద్దు అని చెప్పి. ఆ హైకోర్టు ఆర్డర్ని ఆధారం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ కాకపోతే మాత్రం ఇక్కడ ప్రజలైతే మిమ్మల్ని క్షమించరని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మేము నితిన్ గడ్కరీ గారికి కూడా ఇదే విషయం ఇప్పుడు ఆన్లైన్లో పెడతాం, ఆన్లైన్లో ఒక మూమెంటే నడిపిస్తాం. మేము ఇది కరప్షన్ జరిగింది మీకు తెలిసి ఉందా లేదా. ఎందుకంటే నితిన్ గడ్కరీ గారు చెప్పింది ఏంటంటే ఈ రింగ్ రోడ్ అనేటటువంటిది ఎట్టి పరిస్థితులలో మున్సిపాలిటీలకి వెళ్ళి పోదు అని ఆయన స్వయంగా చెప్పారు మన వాళ్ళు పోయి కలిసినప్పుడు. సో దానికోసం ఆయనను అకౌంటబుల్ హోల్డ్ చేస్తాం. ఖచ్చితంగా ఒక ఆన్లైన్ మూమెంట్ నడిపిస్తాం. మొత్తం బీజేపీ ఎంపీలు 9 మంది సంతకాలు చేసి ఇది మారాలి అలైన్మెంట్ అని చెప్పి చెప్పిండ్రు. అయినా కూడా మరి అలైన్మెంట్ మారకుండా టెండర్లు పిలుస్తున్నారని తెలిసింది. కాబట్టి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జనవరి 5వ తారీఖు నాడు హైదరాబాద్ నగరంలో ఈ 8 జిల్లా ప్రజలు ఎక్కడెక్కడైతే రింగ్ రోడ్తో ఎఫెక్ట్ అవుతున్నారో RRRతో వాళ్ళతోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించి ఇందులో జరుగుతున్న కరప్షన్, ఇందులో జరుగుతున్నటువంటి అన్యాయం ప్రజల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆ తర్వాత మేము బస్వాపూర్ రిజర్వాయర్ చూడడానికి పోయినాం. వాస్తవానికి బస్వాపూర్ ఒక చిన్న చెరువు, ప్రాణహిత చెరువులో కట్టినప్పుడు 0.8 TMCతో కట్టినటువంటి కాన్సెప్ట్ చేసినటువంటి చెరువు. ఆ ఊరిని మొత్తం కూడా కంప్లీట్గా రెవెన్యూ అంతా తీసుకొని చుట్టుపక్కల ఉన్న 2-3 గ్రామాలు తిమ్మాపూరు, లాప్యానాయక్, తండ 2-3 ఊర్లను తీసేసుకొని 5,000 ఎకరాలు పైచిలుకు అక్వైర్ చేసుకొని బస్వాపూర్ కెపాసిటీని పెంచుకున్నాం. ఎందుకంటే మంచిగా సూర్యాపేట జిల్లా అంతా కూడా నీళ్ళు వస్తాయన్న ఉద్దేశంతో. కానీ అన్ఫార్చునేట్లీ దానికి అంత ఫోర్స్ఫుల్గా పనిచేయలేదు. చేయకపోయేసరికి ఇప్పటికీ కాలువలు కాలేదు, ఇప్పటికీ డిస్ట్రిబ్యూటరీస్ కాలేదు. ఎప్పుడో శంకుస్థాపన అయినటువంటి బస్వాపూర్ 2009లో ల్యాండ్స్ తీసుకుంటే ఇప్పటి వరకు బస్వాపూర్ నుంచి చుక్క నీరు అయితే బయటికి పోలేదు. మరి త్వరితగతిన ఫినిష్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.